దేవుడు రాకని గురించి సిద్ధపడండి, సియోను సంగమా నా రాకలు సిద్ధపడండి నీ వారితో మాట్లాడారు. సభ్యుడు దేవుని మహిమపరుస్తున్నాం. సియోను సంఘంలో దేవుడు ఏది చెప్తున్నాడో దాన్ని నెరవేరుస్తూనే వస్తున్నాడు. మీ అందరికీ తెలుసు. ముందుగా చెప్పాడు, తర్వాత చేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ అంత్య దినములో చిన్న సంఘం ఏర్పరుచుకుని ఆయనే సింహాసనం వేసి కూర్చుండి ఈ పరిచర్య జరిగిస్తున్నారు. హల్లెలూయా. ఈ పరిచర్యలో దేవుడు చెప్తున్న ప్రతి విషయం కూడా నెరవేర్చబడుతూనే వస్తుంది. ఈ వారంలో దేవుడు మాట్లాడినప్పుడు ఒక రోజు రాకడ కొరకు సియోను సంఘం సిద్ధపడాలి అని ఒక మాట ఇచ్చినారు. హల్లెలూయా. అందుబట్టి వాక్యం కూడా రాకని గురించి ఎక్కువ మీరు కూడా తెలుసుకోవాలి. దేవుడు విస్తారమైన వాక్య పరిచర్య చేయమని మొన్న మాట్లాడినారు. విస్తారమైన పరిచర్య, వాక్య పరిచర్య దేవుడు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు గనుక పరిశుద్ధ ఆత్మదేవుడు మీతో ఒక్కొక్కరితో వాక్యంలో ఉన్న మర్మాలని తెలియచేయాలని కోరుకుంటున్నాడు. మీరు కూడా సిద్ధపడండి. ఈ వారం నుండి కొద్దిగా మన రాకని గురించిన విషయం, మన రాకడలో ఎలాగ ఉండబోతున్నామో, ఎలాగ మన దేవుని కొరకు సిద్ధపడాలి, దాని గురించి కొద్ది సమయం మన వాక్యం ద్వారా ధ్యానం చేసుకుంటాం. పరిశుద్ధ ఆత్మదేవుడు మీ ఒక్కొక్కరితో మాట్లాడుతురుగాక. తీసుకోండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము చివరి అధ్యాయం. అది బైబిల్లోనే చివరి భాగం తీసుకోండి. ప్రకటన గ్రంథం కొత్త నిబంధనలో లాస్ట్ 22వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువుతాం. దేవుడు తన దాసులకు, తన దాసురాలకు, తన సంఘానికి దేవుడు మాట్లాడిన విషయం, ఆయన రాకడిని గురించిన విషయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం, 12వ వచనం, 13వ వచనం చదువుతాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము లాస్ట్ చివరి, అంతే. అది 242 లాస్ట్ బైబిల్ మొత్తం అయిపోయింది. లాస్ట్ అది 11వ వచనం. ఎప్పుడు ప్రకటన గ్రంథమే చివరి గ్రంథము, మర్చిపోకండి. ప్రకటన గ్రంథం అంటేనే లాస్ట్ వస్తుంది. దాంట్లో 22వ అధ్యాయం చివరి అధ్యాయం. 22వ అధ్యాయంలో 11వ వచనం చివరి అధ్యాయం. ఆ చివరి అధ్యాయంలో 11వ వచనం చేయిపెట్టుకోండి. చదవండి. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము, ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. హల్లెలూయా. త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగయు మొదటివాడును కడపటివాడును ఆదియు అంతమునై ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుడు ఈ 3 వచనంలో మాట్లాడుతున్న విషయం మీకు బాగా అర్థమై ఉంటుంది. ఏం చెప్తున్నాడంటే, అన్యాయం చేయవాడు ఇక అన్యాయం చేయని, అపవిత్రతగా ఉన్నవాడు ఇక అపవిత్రతగానే ఉండని, కానీ పరిశుద్ధులుగా ఉండేవాళ్ళు ఎట్లా ఉండాలంట, ఇంకా పరిశుద్ధులు అంటే పరిశుద్ధులుగా ఉండని చెప్పలా. బాగా చదవండి, దాంట్లో చదవండి. ఇంకను అని మాట రాయబడింది. పరిశుద్ధులుగా ఉండేవాళ్ళు ఇంకను. ఎవరు పరిశుద్ధులు? దేవుని రక్తం చేత కడగబడి ఆయనకు నమ్మకంగా, పరిశుద్ధంగా, విశ్వాసముతో ఆయన బల్లా తీసుకుని ఆయన కొరకు క్రమంగా ఉండేవారు పరిశుద్ధులు. ఆయన నామంలో ఆయన నీతిని పెట్టి పరిశుద్ధులుగా చేయబడిన మనము, మన గురించి ఆ వచనంలో ఏం చెప్తుంది అంటే, పరిశుద్ధులుగా ఉన్నవారు ఇంకను పరిశుద్ధులుగా ఉండనిమ్ము అని చెప్తున్నాడు. హల్లెలూయా. చదవండి ఆ మాటని. 22వ వచనము, 22వ అధ్యాయంలో 12వ వచనము. ఇదిగో నేను త్వరగా వస్తాను. 11వ వచనం చివరి భాగం. పరిశుద్ధులుగా ఉండేవాళ్ళు
నీతిమంతుడు ఆ, ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. ఇంకను నీతిమంతుడు కానే, ఇంకా ఇప్పుడు నీతిమంతులుగా ఉన్నాము, ఇంకా నీతిమంతులుగా మనం మారాలా. ఇప్పుడు ఉండేది కాదు, ఇంకా నీతిమంతులుగా మారాలా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఇంకను ఇంకను అని, ఆ ఇంకనున్న మాట ఏమంటే ఇప్పుడు పరిశుద్ధులుగా ఉండేది చాలదు, దేవుని రాకడకు ఇంకను పరిశుద్ధులుగా మారాలంట. హల్లెలూయా. ఇంకను పరిశుద్ధులుగా మారాల. దాని కొరకే దేవుడు చెప్తున్నాడు అక్కడ, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని వాని క్రియలు చొప్పున వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. ప్రతి వానికి ఇచ్చుటకు అంటే భూమిలో ఉన్న వాళ్ళందరికీ జీతం ఉంది. పాపం చేసిన వారికి ఏం జీతం వస్తుంది? పాపం చేసిన వారికి ఏం జీతము తెలీదా? మరణము. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. పాపం చేసిన వారికి ఏం జీతము? మరణం. పరిశుద్ధంగా నీతిమంతులుగా ఉన్న వారికి నిత్య జీవం. మత్తయి సువార్త చెప్తుంది 6వ అధ్యాయంలో. పాపం వల్ల వచ్చిన జీతము మరణము. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప ద్వారా మనకి ఏం కలుగుతుంది? నిత్య జీవం కలుగుతుంది. కనుక మనం దేని మనం పొందుకపోతున్నాం మనకు తెలుసు. మన దేని కొరకు పరిగెత్తున్నాం మనకు తెలుసు. మన దేని కొరకు మనం సిద్ధపడుతున్నాము? మరణాని కొరక, జీవాని కొరక? నిత్య జీవాని కొరకు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. నిత్య జీవాన్ని పొందడానికి కొరకే మనం పిలువబడి ఉన్నాం. దేవుడు చెప్పాడు, నిత్య జీవం ఇవ్వటికే నేను భూలోకానికి వస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటలు. దేని కొరకు వచ్చినారంట? నిత్య జీవం ప్రతి ఒక్కరు ఇవ్వటానికే నేను వచ్చి. ఎందుకంటే పాపం చేసి అందరూ పాపం వలన మరణించినారు గనుక వాళ్ళందరి కొరకు దేవుడు మరణం పొంది మన అందరికి నిత్య జీవం ఇవ్వాలని యేసయ్య వచ్చినారు. కానీ మనతో జీవితంలో మన చేస్తున్న క్రియల ద్వారానే మనం ఏం చేయబోతున్నామంటే నిత్య జీవమా లేదు మరణమా, రెండుని మన చేతినే దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా. అధికారం ఎవరి దగ్గర ఉంది? యేసయ్య దగ్గర ఉందా? మన దగ్గర ఉందా? యేసయ్య దగ్గర ఉందా? మనం పోయేది మరణానికి పోతామా జీవానికి పోతామా? ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఇచ్చినాడు. అన్ని సిద్ధం చేసినాడు దేవుడు. నిత్య జీవం పొందుకున్నానికి మార్గం సిద్ధం చేసినాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. ఆ మార్గంలో మనం నడిపించడానికి వరకు తన రక్తాన్ని కాల్చినాడు. అన్నిని సిద్ధం చేసి పెట్టాడు. రక్షణ సిద్ధముగా ఉంది. కానీ అంటే ఆశ అంటే మనతో తప్పి మన దేని మీద మన దశ కలిగి ఉన్నాము అనేది ఎవరి చేతిలో ఇచ్చినాడంటే మన దగ్గర ఇచ్చినాడు అధికారం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఒక బిడ్డ, ఒక యవనస్తుడు, లేదు ఈ లోకంలో పుట్టిన ఎవరైనా సరే తన ఇష్ట ప్రకారం మరణాన్ని వెతుక్కోవచ్చు, నిత్య జీవం కూడా పొందుకోవచ్చు. రెండుగానే దేవుడు ద్వారం ఇచ్చినాడు, దారి ఇచ్చినాడు. నువ్వు ఏ దారిలో వెళ్తున్నావో, ఏ ద్వారం వెంట లోపల పోతున్నావో అది నువ్వు చూడబోతున్నావు. మన జీవంలో ఉంటే ఇప్పుడు నిత్య జీవంలో ఉన్నాం కనుక ఆదివారం అయితే దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాము, మన తప్పుల్ని ఒప్పుకుంటున్నాం, పాప క్షమాపణ పొందుకుంటున్నాం, రక్తంలో కడగబడుతున్నాం, దేవుని కొరకు సేవ చేస్తున్నాం. ఇది ఎంత దేని కొరకు చేస్తున్నామంటే మనతో జీవితం ముగింపు, మన యాత్రలు ఎక్కడ వెళ్ళిపోతున్నామని, నిత్య జీవంలోనికి వెళ్ళిపోతున్నామని. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. విశాలమైన మార్గం ఉన్నది, అది మరణకరమైన మార్గం అని చెప్తుంది బైబిల్ గ్రంథం. ఆ విశాలకరమైన మార్గంలో అందరూ వెళుతున్నారు. ఎట్టైనా జీవిస్తూ, ఎట్టైనా పాపం చేస్తూ, ఎట్టైనా బ్రతుకుతూ వారికి ఏం ముగింపు ఉంది అంటే, అందుకే అక్కడ రాయబడింది ఆ వచనం స్టార్టింగ్ లో ఏం చెప్పినాడు మొదటిగా చూడండి. అక్కడ ఎవరిని గురించి రాసినాడు మొదటిగా వేస్తే అక్కడ అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఏమేమి అపవిత్రత లోకం ఉండనిమ్ము, ఇక అపవిత్రగానే ఉండని. ఎవరిని పోయి మార్చడానికి మన వల్ల కాదు. దేవుడే విడిచిపెడుతున్నాడు. నీకు మార్గం ఇచ్చినాడు, సత్యం ఇచ్చినాడు, జీవం ఇచ్చినాడు. దాంట్లో నడవలసింది మనతో పరిచర్య, మనతో పని. దాని కొరకే దేవుడు మనని రక్షించినాడు. కానీ దాంట్లో నడవకుండా అన్యాయం చేస్తూ, అపవిత్రత చేస్తూ ఉంటే నీకు ఏమి జీతమో అది దేవుడు వచ్చేప్పుడు తప్పకుండా నీకు దొరుకుతుంది. అలాగనే మనము కూడా దేవుని కొరకు నీతిమంతులుగా పిలువబడి ఉన్నాం. మన్ని గురించి రాయబడింది. నెక్స్ట్ మొదటిగా పాపిల్ని గురించి రాయబడింది, రెండోదిగా ఎవరిని గురించి రాయబడింది? తన పరిశుద్ధుల్ని గురించి.
నీతిమంతులు ఏం చేయాలంట? ఇంకను నీతిమంతులుగా ఉండనియాలి. పరిశుద్ధులు ఏం చేయాలి? ఇంకా పరిశుద్ధులుగా ఉండాలి. అప్పుడు మన జీవితంలో మనం వెళుతున్న యాత్రలో ఆయన రాకడకు సిద్ధపడాలంటే మనం ఈ రెండో భాగంని మనం తీసుకోవాలి. ఎలాగ ఉండాలని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఎలాగ ఉండాలంట? నీతిమంతులు ఎట్లా ఉండాలంట? ఇంకను నీతిమంతులుగా ఉండనిమ్ము. పరిశుద్ధులు ఎలా ఉండాలా? ఇంకను చదవండి, పరిశుద్ధులు ఉండనిమ్ము. ఇంకను ఆ మాట చాలా ఇంపార్టెంట్. నువ్వు జీవితంలో ఏదో కొద్ది రోజు పరిశుద్ధంగా ఉండి మూడో రోజు పడిపోయేది కాదు. లేదు, మన పరిశుద్ధతని వెనక పడిపోయేది కాదు. ప్రతి దినం కూడా పరిశుద్ధతలో ఒక అడుగు ముందుకు వేస్తూ వెళ్ళాలి. హల్లెలూయా. యేసయ్య నువ్వు ఎదురు చూస్తున్నావా? యేసయ్యకు రాకడ కొరకు సిద్ధపడుతున్నావా? దేవుడు చెబుతున్నాడు, పరిశుద్ధులు ఇంకను పరిశుద్ధంగా ఉండు. నీతిమంతులు ఇంకని నీతిమంతులుగా మారిపో. చిన్న విషయంలో కూడా, చిన్న తప్పు పొరపాటు ఉంటా కూడా, చిన్న విషయం కూడా దేవుని దగ్గర క్షమాపణ పొంది, ప్రభువా నేను ఇంకా నీతిమంతులుగా మారాలయ్యా. ఇక నాలో చిన్న విషయంలో కూడా కోపపడుతున్నానా? ఇక చిన్న విషయంలో నేను నిరాశం మాట్లాడిస్తున్నానా? ఏదో నాలో ఒక అసూయ వస్తుందో, మీకు ఏది తెలిసినా కూడా దాంట్లో ఇంకా నీతిమంతులుగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కొన్ని టైంలో నేను ఈ ప్రార్థన స్టార్ట్ చేసేప్పుడు దేవుడు చెప్పిన టైం 9. ఆ 9 దాటిపోతే వెంటనే నేను యేసయ్య దగ్గర మోకరించి క్షమాపణ అడుగుతాను. తండ్రి క్షమించు తండ్రి, యేసయ్య 10 నిమిషాలు లేట్ అయింది తండ్రి, నేను 9 గంటలకు స్టార్ట్ చేయలేకపోయినా. 10 గంటకు అలాగే నేను రావాల్సిన టైం మిస్ అయిపోతే, అక్కడ వచ్చి కలవాల్సిన టైం, దేవుడు చెప్పిన టైం కలవకుండా పోతే వెంటనే నన్ను క్షమించు. ఇక ఆ సమయం కూడా నేను నీతిమంతుడుగా ఉండి దాన్ని నీ కొరకు పాటించాలి. ఎందుకంటే దేవుడు నాతో ఒకసారి మాట్లాడినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, నీ సేవకుడు చూడు 10 నిమిషాలు లేటుగా వచ్చినాడు, నీ దగ్గర క్షమాపణ కూడా అడగలేదు చూడు అని సాతాను ఏం చేస్తుంది? మన మీద దేవుని దగ్గర నిలబడి నేరం మోపుతుంది. బాగా గుర్తుపెట్టండి దేవుని బిడ్డలారా. దేవుడు ప్రతి విషయంలో కూడా మనని ఎలాగ ఆయన చూస్తున్నాడో అలాగా ఎవరు పక్క నిలబడి కోడి చూస్తూ ఉంటాడు. ఏ విషయంలో నువ్వు తప్పిపోతావు, ఏ విషయంలో దేవునికి విరోధంగా నువ్వు పాపం చేస్తావని చెప్పి, నువ్వు పరిశుద్ధుని కాదు, నువ్వు నీతిమంతుడు కాదు, నీ మీద నేరం మోపదాని కొరకు వాడు ఉన్నాడు. వాడు ఎలాగ ఉన్నాడంట? ప్రకటన గ్రంథం చెప్తుంది 19వ అధ్యాయం అనుకుంటాను, రేయం పగలు రాత్రిం పగలు సహోదరుని గురించి వాడు ఏం చేస్తున్నాడంట? నేరము మోపుతూనే ఉంటున్నాడు. గనుక మన చిన్న విషయంలో కూడా దేవుని సన్నిధిలో మన నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉండాలి. చిన్న అపవిత్రత ఏది అయినా కూడా సరే, వెంటనే దేవునికి ఇష్టం లేని తప్పులు ఏది చేసినా వెంటనే దేవుని దగ్గర మారు మనసు పొంది క్షమాపణ పొందాలి. దేవుడు ఇది కోరుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు. ఎందుకంటే మనం ఎలా ఉండాలని వాక్యం చెప్తుంది. ఆయన రాకడకు సిద్ధపడడానికి నీతిమంతులుగా ఉండవాలి, ఇంకా నీతిమంతులుగా ఉండాలా? పరిశుద్ధంగా ఉండవాలి. ఎలా ఉండాలా? ఇంకా పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఉండే పరిశుద్ధత చాలదు. అందుకు చెప్పండి, ప్రభువా నేను ఇప్పుడు ఉండే పరిశుద్ధత చాలదు అయ్యా, ఇంకా నేను పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు నేను ఉండే నీతిమంతులుగా ఉండేది చాలదు, నీతిమంతురాలుగా నేను ఉండేది చాలదు, ఇంకను నీ కొరకు నీతిమంతులుగా నేను ఉండాలి, మారాలి. ఇది యేసయ్య రాకడగా మనం సిద్ధపడేది. దేవుడు మన సిద్ధపరచడానికే ప్రతి క్షణం కూడా మనం నడిపిస్తున్నాడు. తన రక్తంతో కడుగుతున్నాడు మన పాపాలు తప్పులు మనం ఒప్పింపచేసి దాన్ని క్షమాపణ పొంది మనం బల్లాయిస్తున్నాడు. ప్రతి విషయం కూడా చూసుకుంటే ఆయన రాకడ కొరకే. హల్లెలూయా. ఏ సమయంలో వస్తాడో తెలియదు కనుక దొంగ వచ్చిన వలే నేను వస్తాను. యేసుక్రీస్తు రాకడి గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఆయన దొంగ వచ్చినట్టుగా వస్తాడు. ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు, కానీ ఈ రాత్రియో పగలో ఏది వచ్చినా కూడా మన సిద్ధంగా ఉండాలి. మన ప్రాణాత్మ శరీరాన్ని కాపాడుకోవాలి. దేవుడు తన సిద్ధాన్ని నెరవేర్చడానికి వరకు ఈ రోజు కూడా వాగ్దానంగా ఒక మాట ఇస్తున్నాడు. తన సంఘము ఆయన రాకడలో ఎలాగ ఆశీర్వదించబడబోతుంది, ఎలాగ దీవించబడి ఉండబోతుంది, ఆయన రాకడలో సియోను సంఘము ఎలాగ బలముగా నిలబడబోతుంది అని చెప్పి యెషయా గ్రంథంలో ఇచ్చిన వాగ్దానం మనం చదువుతాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 6-7 వచనంలో వాగ్దానం, నేటికి ఆదివారం వాగ్దానం చదువుకుంటాం మనం. దేవుని రాకడ కొరకు సియోను సంఘాన్ని దేవుడు ఎలాగ బలపరచబోతున్నాడు, ఎలాగ ఆశీర్వదించబోతున్నాడు, వారి మీద దేవుడు కలిగిన ప్రణాళిక ఏమిటి, దాని గురించి ఈ రోజు వాగ్దానంగా దేవుడు నాకు చెప్పినప్పుడు ఆశ్చర్యపడిపోయినా. ఇంత గొప్ప ధన్యత మేము పొందినాము తండ్రి. నిజంగా మీ కొరకు ఎంత నీతిమంతులుగా ఉండాలి, ఎంత పరిశుద్ధులుగా ఉండాలని ఒక భయం కలిగింది. చూడండి 61వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది,
మీరు ఆ, యెహోవాకు యాజకులు అనబడుదురు. చెప్పండి, అందరూ చెప్పండి. ఈ సియోను సంఘానికి ఇస్తున్న వాగ్దానం, మీరు యెహోవాకు యాజకులు అనబడుతారు. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. సియోను సంఘ బిడ్డలు ఎవరు తక్కువ, వీళ్ళు పెద్దవారు చిన్నవారు కాదు. ప్రతి ఒక్కరిని చూసి సియోను సంఘ బిడ్డలు దేవుడు చెప్తున్నాడు ఈ రోజు వాగ్దానం ద్వారా, మీరు యెహోవాకు యాజకులు. మీరు యెహోవాకు ఏమవుతారంట? విశ్వాసులుగా. లేదు నేను ఏదో నాకు ఒక దీవెనల ఆశీర్వాదం పొందుకు నేను దూరంగా ఉంటానని కాదు. దేవుడు మిమ్మల్ని గురించి చెప్తున్న వాగ్దానం ఇది. బాగా గమనించండి, రాసి పెట్టుకోండి. సియోను సంఘంలో ఉన్న బిడ్డలు అందరినీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు మామూలు వ్యక్తి కాదు. మీరు ఒక్కొక్కరిని దేవుడు ఇచ్చిన పిలుపుని గుర్తు చేసుకోండి. పేజీ నెంబర్ చెప్పండి మా. 61వ అధ్యాయము 621. 621 పాత నిబంధనలో 61వ అధ్యాయం యెషయా గ్రంథము 61 6వ వచనం. 6వ వచనం చదవండి. మీరు యెహోవాకు యాజకులు అనబడుతురు. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. ఆ, వారు ఆ, మా దేవుని పరిచారకులని ఆ. మనుషులు మిమ్మును గూర్చి చెప్పుదురు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. హల్లెలూయా. మనం చూసి చెప్తారంట లోకంలో ఉన్నవారు, మన దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మల్ని గురించి చెప్పుదురు. హల్లెలూయా. మనుష్యులు మన గురించి చెప్పబోతున్నారు. ఏమి చెప్పబోతున్నారు? నిజంగానే సియోను సంఘ బిడ్డలు ఉన్న బిడ్డలంతా మన దేవునికి పరిచారకులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా దేవుడు చెప్తున్నాడు, మీరు యెహోవాకు యాజకులు అనబడుతురు. రెండోదిగా మనుషులు ఏం చెప్తారంట? మన దేవునికి వీళ్ళంతా పరిచారకులు చెప్పబోతున్నారంట. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి గట్టిగా. సియోను సంఘ బిడ్డల మీద దేవుడిచ్చిన పిలుపు, దేవుడిచ్చిన ప్రణాళిక, దేవుడు పెట్టిన ప్రేమ అది. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఏం మాట? మీరు యెహోవాకు యాజకులు అనబడుతురు. వారు మిమ్మల్ని చూసి చెప్పబోతున్నారు లోకంలో ఉన్నవారంతా, మన దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గురించి చెప్పుదురు. చదవండి. జనములు ఐశ్వర్యమును మీరు జనములు ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. మామూలుగా మీరు యెహోవాకు యాజకులను మాత్రం పిలువబడబోయేది లేదు. దేవుని పరిచారకులని మీరు మనుషులంతా చెప్పది మాత్రం కాదు. మీరు ఏం చేయబోతున్నారంట దేవుడు చెప్తున్నాడు ఈ రోజు వాగ్దానంలో, జనములు ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. జనముల ఐశ్వర్యము మనకు ఇవ్వబోతున్నాడు దేవుడు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావం పొంది అతిశయింతురు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. జనముల ఐశ్వర్యం అంటే ఏమిటి? దేవుడు తన సియోను సంఘముని యెహోవాకు యాజకులు అనబడుతున్న ఎందుకు చెప్తున్నాడు? ప్రజలు ఎందుకు చెప్తున్నారు? వారిని చూసి వారు దేవునితో పరిచారకులని ఈ బిడ్డల్ని మాత్రం ఎందుకు అలాగా పిలవబోతున్నారు? అదిలా ఉజ్జీవంలో ఉన్న మర్మమే. హల్లెలూయా. ఉజ్జీవంలో ఉన్న మర్మం. అంతేకాల ఉజ్జీవంలో దేవుడు ఒక మర్మాన్ని విడుదల చేయబోతున్నాడు. ఆ మర్మములో ఉన్న గొప్ప విషయం ఏమిటి అంటే, వీరు నిజముగానే దేవునికి ఏమైపోయినారంటే యాజకులుగా ఉంటున్నారు అని చెప్పబోతున్నారు. హల్లెలూయా. దేవుడు మనందరినీ యెహోవాకు యాజకులుగా మన ఏర్పరచుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. మీ ఒక్కరు కూడా మీరు ఏదో అభిషేకం పొందుకున్న వారు, ఏదో నాకు ఒక విశ్వాసురాలు విశ్వాసి ఏదో నేను ఉంటున్నానని కాదు. మీ మీద దేవుడు పెట్టిన గొప్ప ప్రణాళిక ఏమిటంటే, అందరూ చెప్పండి, నేను యెహోవాకు యాజకత్వం చేయడానికి పిలువబడితిని. అందుకు చెప్పండి, నేను యెహోవాకు యాజకురాలుగా ఉండడానికి పిలువబడితిని. దానికే సియోను సంఘంలో నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను రక్షించినాడు, నన్ను పిలుచుకున్నాడు, నన్ను దీవించినాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు మీరు ఎవరు? యెహోవాకు యాజకులు. ఈ యాజకురాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవుడు ఎంత గొప్ప ఒక పిలుపు మీకు ఇచ్చినాడు. హల్లెలూయా. మేరీ సాక్ష్యపడి చెప్పింది, నేను చేసే పరిచర్య చేస్తే అంత ఆనందం నాకు వస్తుంది. ఎందుకు ఆ బిడ్డ పరిచర్య చేసినప్పుడు అంత ఆనందం వస్తుంది అంటే, ఆమెను ఏం పిలుచుకున్నాడు దేవుడు? యాజకురాలుగా పిలుచుకున్నాడు. హల్లెలూయా. సేవకురాలు అభిషేకం దేవుడు ఇచ్చినాడు ఇద్దరుగా. నా కుమార్తెలు ఇద్దరు నేను సేవకురాలుగా అభిషేకించబోతున్నానని చెప్పి 40 రోజు ఉపవాస కూడికలో దేవుడు మాట్లాడిన ప్రకారంగా 35వ దినం గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో
ఇద్దరు యాజకురాల్ని దేవుడు అభిషేకించినాడు. ఎందుకొరకు? యెహోవాకు యాజకురాలుగా ఉండాలని ఏర్పరిచినాడు. ఇద్దరు యవనస్తుని దేవుడు అలాగనే యాజకులుగా ఏర్పరచుకున్నాడు. వీరందరూ చూసి రేపు దినంలో ఇక్కడ గొప్ప మర్మం విడుదలైన తర్వాత లోకంలో ఉన్న ప్రజలు, మనుషులు ఏం చెప్పబోతున్నారంట? మా దేవుని పరిచారకులు వీరు అని మన సంఘంలో ఉన్న బిడ్డలను చూసి చెప్పబోతున్నారు. హల్లెలూయా. ఎందుకొరకు దేవుడు ఇలాగా మనకు పేరు పెట్టి ఉన్నాడు? ఎందుకొరకు దేవుడు ఇలాంటి ఒక గొప్ప దర్శనం మన మీద పెట్టి ఉన్నాడంటే, ఈ లోకంలో యేసు మహారాజు పట్టణంని దేవుడు పాలూరు గ్రామంని ఏర్పరచుకునేది ఉత్త మాట కాదు. అది నెరవేర్చబడాలంటే ఇక్కడ ఎవరు కావాలంటే యాజకులు కావాలి, పరిచారకులు కావాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఉజ్జీవం తీసుకురావాలంటే దేవుని కొరకు, యెహోవా కొరకు నిజమైన యాజకులు కావాలి, యాజకురాలు కావాలి, నిజమైన పరిచారకులు, పరిచర్య చేసేవారు కావాలి. హల్లెలూయా. దాని కొరకే లోపడనోళ్ళని ప్రజలు, ఆయన దర్శనానికి లేని ప్రజల్ని యెషయా గ్రంథం 65:2 ప్రకారం దేవుడు సియోను సంఘాన్ని పాలూరు గ్రామంలో నిర్మించి అక్కడ యేసు మహారాజు పట్టణంని, ఈ గ్రామం పిలువబడునని ఒక గొప్ప దర్శనం పెట్టి అక్కడ ఉన్న బిడ్డల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి ద్వారా ఉజ్జీవం రాబోతుంది చెప్పండి? యేసయ్య సింహాసనం వేసి పరిశుద్ధాత్మ దేవుడుగా ఉంటున్నారు. ఆయన ఏర్పరచుకున్న బిడల ద్వారా వారిని యాజకురాలుగా ఏర్పరచుకుని, వారిని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఏర్పరచుకుని దేవుడు రాబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, దేవుడు దిగి రాబోతున్నాడు. హల్లెలూయా. సియోను సంఘం మీద దిగి రాబోతున్నాడు. ఆయన దిగి వచ్చినప్పుడు ఆయనకు నమ్మకమైన యాజకత్వం చేసిన వారు ఉండాలా, యాజకులు ఉండాలా, యాజకురాలు ఉండాలా, సేవకులు ఉండాలా, సేవకురాలు ఉండాలా, పరిచారకులు ఉండాలా, పరిచర్యం చేసే బిడలు ఉండాలా. హల్లెలూయా. అప్పుడు దాని కొరకు మన ఏర్పరచుకున్నాడంటే మనం ఎంత గొప్ప ధన్యులు చూడండి. ఆయన రాకడ కొరకే మన ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్పినాడు, సియోను సంఘం రాకడకు సిద్ధపడాలి. హల్లెలూయా. దేవుని సంఘము, పరలోక సంఘము, పరలోక మర్మాన్ని కలిగి ఉన్న సంఘము. ఏ సంఘం అది? సియోను సంఘము. యేసు మహారాజు పట్టణం, యేసు సన్నిధి యవనులు పరిచర్యలు, యేసు సన్నిధి యవనులు ప్రవచన పరిచర్య. ఈ మినిస్ట్రీ ద్వారా, పరిశుద్ధ ఆత్మ దేవుడు జరిగిస్తున్న పరిచర్య ద్వారా దేవుడు దిగి వచ్చి ఈ లోకమంతటికి ప్రత్యక్షమవబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, దేవుడు దిగి వచ్చి ప్రత్యక్షమవబోతున్నాడు. అందుకే చెప్తున్నాడు ఈరోజు, నీతిమంతులుగా ఉండ నా బిడ్డలు ఇంకను నీతిమంతులుగా ఉండండి, పరిశుద్ధులుగా ఉన్న బిడ్డలు ఇంకా పరిశుద్ధంగా ఉండాలి. వారు ఏమి అనుభవించబోతున్నారు, ఎంత దీవెనలు పొందబోతున్నారు ఈ వాగ్దానాలు ఉంది, అది చూడబోతున్నారు. చూడండి, మనకి ఇస్తున్న దీవెనలు ఏమిటింట అక్కడ చూడండి. జనుల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. అందుకు చెప్పండి, జనముల ఐశ్వర్యం. ఎవరు ఐశ్వర్యము? నా ఐశ్వర్యం మీ ఐశ్వర్యం కాదు. మన దగ్గర ఏమి లేదు, మనంతా జీరోలో ఉన్నాము. కానీ దేవుడు మనకి ఏమి ఇవ్వబోతున్నాడంట? జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారు ప్రవాహమును మీరు పొంది అతిశయింతురు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన బానిసంలో ఉన్నారు. 430 సంవత్సరములు బానిసంలో ఉండి దేవుడు వారిని విడిపించుకుని బయటికి వచ్చినప్పుడు దేవుడు వారిని గురించి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అక్కడ ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో అక్కడ చదవండి. 6వ అధ్యాయము 10వ వచనం నుండి స్టార్ట్ చేసి చదవండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 10వ వచనం. దేవుని బిడ్డలారా, మనకి ఇవ్వబడిన పిలుపుని గురించి చూసాం. మనకి ఏం పేరు పెట్టి పిలిచినాడు దేవుడు చెప్పినాడు, ఇప్పుడు మాట్లాడినాడు. ఇప్పుడు మనకున్న ఆశీర్వాదముల గురించి మాట్లాడుతున్నాడు. మనం ఎలాగ మనం ఆశీర్వదించబడబోతున్నాము, ఎలాగా దేవుని కొరకు మన యాజకత్వం చేసినప్పుడు, దేవునికి పరిచారం చేసినప్పుడు మనం ఎలాగ దీవించబడబోతున్నాం ఈ వాగ్దానం దేవుడు మాట్లాడి ఉన్నాడు. దాని గురించి ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం పేజీ నెంబర్ చెప్పండి. 151 పేజ్ నెంబర్. పాత నిబంధనలో 151 6వ వచనం, 6వ అధ్యాయం 10వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము,
ఇస్సాకు యాకోబుతో చేసిన ప్రమాణమును బట్టి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి ప్రవేశించబట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను. చూడండి, దేవుడు అక్కడ ఏం వాగ్దానం ఇస్తున్నాడంటే, ఇశ్రాయేల్ ప్రజలకు బానిసలు ఉన్నారు, వారికి ఏమీ లేదు, అరణ్యంలో పోతున్నారు. అక్కడ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఏం వాగ్దానం ఇస్తున్నాడు? నేను అబ్రహాముకు, నీ పితరులైన అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు నేను దేని వాగ్దానం చేశానో దాని ఎలాగ నీకు ఇవ్వబోతున్నాడంటే అక్కడ చెప్తున్నాడు, ఆ దేశంలో, ఆ కనాను దేశంలో మీరు అడుగు పెట్టినప్పుడు, ఆ పరలోక దేశంని ఆశీర్వదించబడిన ఆ పాలు తేనె పారి పొలుతున్న దేశంలో మీరు పోయినప్పుడు అక్కడ ఏం జరగబోతుంది అని చెప్పి ముందుగానే మాట్లాడుతున్నాడు. మన దేవుడు ప్రవచనగా ముందుగానే చెప్పే దేవుడు. చెప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. సియోను సంఘాన్ని గురించి దేవుడు ఎన్నో సంవత్సరం ముందుగా, 5-6 సంవత్సరాల ముందుగా మాట్లాడినాడు. ఈ పరిసరం ఎలాగ విస్తరించబడబోతుంది, ఎలాగ లోకమంతటికి ఉజ్జీవం తీసుకురాబోతుంది అన్నిని దేవుడు ప్రవచించినాడు. అది నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. అలాగనే ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు వారి గురించి చెప్పిన మాట ఇది. వారిని ఆ దేశంలో మీరు అడుగుపెట్టి ఆ దేశాన్ని శోధించుకున్నప్పుడు ఏం జరగబోతుంది అంటే, అక్కడ చదవండి ఇప్పుడు. నీవు ఆ ప్రదేశంలో, నిన్ను ఆ ప్రదేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని, అది చెప్పండి, మన కట్టని గొప్పవగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇళ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను నీకు ఇచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. హల్లెలూయా. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కట్టని పురముని నేను నీకు ఇవ్వబోతున్నాను. ఏం చేయబోతున్నాడు? మొదటిగా మనకి ఏం కావాలా? మనకి యేసు మహారాజు పట్టణం కట్టి కావాలి. మనం పోయి కట్టగలుగుతామా? మన దగ్గర ఏముంది? ఏమీ లేదు. దేవుడు చెప్తున్నాడు, నీవు కట్టని పురముని నేను ఇవ్వబోతున్నాను. నువ్వు నాటని ద్రాక్ష తోటలు నీకు ఫలితం ఇవ్వబోతుంది. మంచి ద్రవ్యం రాబోతుంది. అంతని నీ కుటుంబానికి నేను ఆశీర్వాదంగా ఇవ్వబోతున్నాను అంటున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అక్కడ వాగ్దానంలో ఎందుకొరకు మొదటిగా దేవుడు దానికి పిలిపించినాడు? యెహోవాకు యాజకులుగా పిలువబడితిమి, ఆయనకు పరిచారకులుగా పిలువబడితిమి. దీని ద్వారా దేవుడు మనకి ఏం చేయబోతున్నాడు? గొప్ప ఆశీర్వాదము. మనుషులంతా మనని చూసి వీరు నిజంగానే దేవునికి పరిచారకులను చెప్పబోతున్నారంట. తర్వాత ఏం జరగబోతుంది అంటే, జనములతో ఐశ్వర్యము. అది చెప్పండి, జనములతో ఐశ్వర్యం. ఇశ్రాయేలు ప్రజలు వారు ఏమే చేయలా, వాళ్ళు కష్టపడలేదు, దేనిపై కట్టించలా, కానీ జనముల ఐశ్వర్యాన్ని వాళ్ళకి ఇచ్చినాడు దేవుడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆ అన్య ప్రజలతో ఐశ్వర్యం అంతా వీళ్ళు దోచుకున్నారు, దానిపై స్వతంత్రించుకున్నారు. అలాగనే సియోను సంఘం కూడా దేవునితో వాగ్దానం, ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా ఏది కూడా మనం చేయపోయేది లేదు. అన్యులు చేసి పెట్టిన దాన్ని దేవుడు మనకు ఏం చేయబోతున్నాడంటే, జనముల ఐశ్వర్యాన్ని మనకు దేవుడు అనుభవించడానికి వారితో ప్రవాహముని పొంది అతిశయించబోతున్నాము. హల్లెలూయా. ఏ విషయంలో కూడా మన శక్తి చేత కాదు, మన బలం చేత కాదు. ఎప్పుడు కూడా మీ ప్రయాసమో నా ప్రయాసమో వ్యర్థమే. మనం ఎంత ప్రయాసపడినా కూడా మనం ఒక్క అడుగు కూడా తీర్చలేం. మనకు ఉన్న అప్పులు తీర్చుకోవాలని నేను ఎంతో ప్రయాసపడుతుంది. 1 షాప్ చాలు, 2 షాప్, 3 షాప్ అప్పులు తెచ్చి కూడా షాప్ ఓపెన్ చేస్తున్నాయి, కానీ ఏది కూడా నా అప్పులు తగ్గల. నాకు అప్పులు ఎక్కువైపోయింది, వడ్డీకి పైన వడ్డీ అయింది. అన్నిని దేవుడు ఒక రోజు వచ్చి, ఇంత అప్పులు పెట్టుకుని నువ్వు ప్రయాసపడి ఏదినా సాధించినావా? ఏం సాధించలేస్తే అంటే, అన్నిని వదిలిపెట్టి రా నా పరిచర్యకున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. బిడ్డలారా, దేవుని బిడ్డలు బాగా గమనించండి.
ఎంతో నేను సొంతంగా ప్రయాసపడి ఈ షాపు ద్వారా ఈ అప్పులతో కొట్టేస్తాను, ఇంకో షాపు ప్రారంభిస్తే దాని ద్వారా దీనితో తీరుస్తానని చెప్పి నేను ఎంతో ప్రయాసపడితే కానీ ఏ ప్రయాసం కూడా నాకు ఫలితం రాలేదు. అన్ని వ్యర్థముగా మారింది. హల్లెలూయా. కరోనా వచ్చి అన్నిని కొట్టుకుని పోయింది. అప్పులు పైగా అప్పులు పాలై భయంకరమైన పరిస్థితికి వచ్చినప్పుడు అన్ని పోయింది. ఉన్న షాపు కూడా హౌస్ ఓనర్ బాడగ కట్టలేక ఆ బాడగ 1.5 లక్షలు అయితే నువ్వు ఉన్న షాపు నాకు ఇచ్చిపో బయటికి అన్నాడు. హల్లెలూయా. ఆ 1.5 లక్షలు తీసుకుని నాకు 10,000 మాత్రం చేతులు, అది కూడా నాకు ఏమీ లేకుండా పంపిస్తామని అడిగినప్పుడు పక్కన మాట్లాడి ఒక 10,000 మాత్రం ఇచ్చి చేతిలో ఆ షాప్ అన్నిని దోచుకొని పంపినారు. జనముల ఐశ్వర్యం నాకు ఇవ్వడానికి కొరకు దేవుడు ఏం చేసినాడంటే అన్నిని నా దగ్గర ఉండి సాతాను దొంగిల్చుకున్న దానికి దేవుడు అప్పగించినాడు. కానీ ఆయనతో చిత్తం ఏమైందంటే నేను ఆయనకు ఏం చేయాలని, యాజకత్వం చేయాలని. హల్లెలూయా. నా పట్ల కలిగిన ప్రణాళిక అది నెరవేర్చబడాలని సాతాను ఎంతనని బయటికి తీసుకెళ్లి మని దొప్పినా కూడా సరే, వెలివేసినా కూడా సరే, నన్ను నా యేసే విడవకుండా ఆయనతో పరిచర్యకు తీసుకుని వచ్చి ఇప్పుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే జనముల ఐశ్వర్యం మీకు ఇవ్వబోతున్నా అంటున్నాడు. హల్లెలూయా. రహస్య స్థలంలో ఉన్న ధనము నీకు ఇవ్వబోతున్నాను ప్రవచించినాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఒక విషయం తెలుసుకోండి, మీ ప్రయాసమో లేదు మీతో కష్టార్జితమో మిమ్మల్ని ఏ మాత్రం కూడా మిమ్మల్ని విడిపించదు. దేవుడు ఈ రోజు వాగ్దానం ఇస్తున్నాడు. నేను నా బిడ్డలకు నాకు యాజకత్వం చేస్తున్నారు గనక, నాకు పరిచారులుగా ఉన్నారు గనక వారికి నేను ఏం చేయబోతున్నానంటే జనులతో ఐశ్వర్యం నేనేం చేయబోతున్నాను, మీకు అనుభవించడానికి ఇవ్వబోతున్నా అంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవుని మీరు కష్టమే పడని సొమ్ము మీ దగ్గర రాబోతుంది. మీరు ఏ ప్రయాస పడకుండా మీరు కార్లో పోబోతున్నారు. మంచిగా యేసయ్యకు సేవ చేయబోతున్నారు. మీకు ఏది కూడా కొరత లేకుండా అప్పులు దేవుడు కొట్టివేయబోతున్నాడు. మీ సమస్యలంతా తీసివేయబోతున్నాడు. దేని పట్టింటే మీరు యేసయ్య కొరకు పిలువబడిన యాజకులు గనుక, మీరు పరిచారకులు గనుక, పరిచారం చేస్తున్న బిడలు గనుక, యాజకురాలు గనుక ఈ హక్కు మీకు కలిగి ఉన్నది. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అందుపెట్టి మనకు దేని ద్వారా మనకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడో ఈ రోజు వాగ్దానం ద్వారా గుర్తు పెట్టండి. మీరు అందరూ కూడా దేవుని బిడ్డలందరూ మీకు ఇస్తున్న వాగ్దానం ఏదో ఒక రోజు పొందుతున్న వాగ్దానం కాదు. ఇది మీ జీవితాన్ని తలగిందలా మార్చే వాగ్దానం. హల్లెలూయా. మీకున్న సమస్యని తలగిందలా మార్చిన వాగ్దానం. నా కుటుంబంలో అదే జరిగింది. తలకు పైన పోయింది నా అప్పు సమస్యలు, కానీ మునిగిపోయినాను. కానీ సియోను సంఘానికి నిలబెట్టిన తర్వాత దేవుడు అన్నినే తలగిందలా మార్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా కుటుంబంలో చేసిన అదే కార్యం మీ కుటుంబం కూడా చేయాలని ఈరోజు దేవుడు చెప్తున్నాడు. నాకు యాజకత్వం చేసినప్పుడు, నాకు పరిచారం చేసినప్పుడు, నాకు పరిచర్య చేసినప్పుడు జనముల ఐశ్వర్యం మీకు ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. జనముల ఐశ్వర్యం అంటే మామూలు కాదు. జనముల ఐశ్వర్యం అంటే ఏం తెలుసా మీకు? లోక జనులతో ఐశ్వర్యం, లోకస్తుల దగ్గర ఉన్న మంచి బంగ్లా, ఆశీర్వాదం, డబ్బులు, బ్యాంక్ బ్యాలెన్స్, వాళ్ళకున్న కార్లు. అలాగనే నా బిడ్డలకు కూడా సమస్తం నేను ఇవ్వాలని ఆశపడి ఉన్నాను దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీ సంతానంలో, మీ సంతతిలో చూడని ధనములో, చూడని ఐశ్వర్యము మీకు రాబోతుంది. ఎలాగ రాబోతుంది అంటే మీరు యెహోవాకు యాజకులు, యాజకురాలుగా మారిన వల్ల ఇది అంతా మీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. 7వ వచనం చెప్తుంది ఆ వాగ్దానంలో. 7వ వచనం చదువుతాం ఇప్పుడు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుతారు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. 7వ వచనం ఈ వాగ్దానంతో కంటిన్యూషన్ ఏమిటంటే మీరు జనముల ఐశ్వర్యం మాత్రం పొందబోయేది కాదు, అనుభవించేది కాదు. మీరు ప్రవాహం, వాళ్ళతో ప్రవాహముని అంటే వారిలో ఉన్న ఆశీర్వాదం అన్నిని మీరు ప్రవాహం పొంది అతిశించేది మాత్రం కాదు. ఎక్కడంతా మీరు అవమానపడినారో ప్రతిగా రెట్టింపు ఘనత నొందుతారు. హల్లెలూయా. అందుకు చెప్పండి, నా అవమానానికి ప్రతిగా నేను యెహోవాకు యాజకత్వం చేసే వలన, నేను యెహోవాకు పరిచర్య చేసిన వలన నాకు దేవుడు చెప్పబోతున్న ఆశీర్వాదం ఏమంటే నా అవమానానికి ప్రతిగా. చదవండి మా 7వ వచనం. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుతురు, నిందకు ప్రతిగా. 7వ వచనం 61:7. యెషయా గ్రంథం 61:7. మీ అవమానములకు ప్రతిగా
రెట్టింపు ఘనత నొందుతురు. అవమానమునకు ప్రతిగా, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. రెట్టింపు ఘనత నొందుతురు. నిందకు ప్రతిగా, నిందకు ప్రతిగా, తాము పొందిన భాగమును ఎన్ని నిందలు పొందినారో అంతకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు భాగమునకు కర్తలగుదురు. హల్లెలూయా. నిత్యానందము వారికి కలుగును. ఆమేన్. హల్లెలూయా. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలవుతారంట. నిత్యానందం వారికి ఏమవబోతుంది? కలగబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంత గొప్ప దీవెనల ఆశీర్వాదములు సియోను సంఘానికి దేవుడు మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. ఇంత గొప్ప ధన్యత మీకు రావాలంటే ఏం చేయవలసింది లేదు. మీరు కష్టపడి ఎంతో ప్రయాసపడవలసిందే లేదు. దేవుని కొరకు ఆయన యాచకత్వం చేయండి. దేవుని కొరకు మీరు పిలువబడిన పిలుపులో పరిచారం చేయండి. పరిచారకులుగా ఉండండి. దేవుడు మీ అందరినీ, మన అందరినీ కూడా దేవుడు ఇట్టి ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినాడు. మీరు వెళుతున్న దేశంలో మీరు కట్టని ఇల్లుని చూడబోతున్నారు. నాటని ద్రాక్ష తోటలు మీకు ఇవ్వబోతున్నాను. మంచి ద్రవ్యములు దొరకబోతుంది అని చెప్పిన దేవుడు, ప్రవచించిన దేవుడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 13-14 మనం చదువుకుంటే అక్కడ చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 13-14. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా మీకే మహిమయ. యెహోషువ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. 24వ అధ్యాయం పేజీ నెంబర్ 197. పాత నిబంధనలో 197. యెహోషువ గ్రంథం 24:13 వచనం చదవండి. మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను. మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అక్కడేం మాట్లాడినాడు? వాళ్ళు బెదిరినప్పుడు అరణ్యంలో నేను ఇలాగ ఇవ్వబోతున్నాను చెప్పాడు. కానీ యెహోషువ కాలంలో వచ్చినప్పుడు వారు ఆ దేశంలో అడుగు పెట్టినారు. హల్లెలూయా. దేవుడు ఏది ప్రవచించినారో, ఏది మాట్లాడినారో దాన్ని వాళ్ళు ఏం చేసినారు? చూచినారు. అక్కడ దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు? మీరు కట్టని పట్టణంలో మీకు ఇచ్చి ఉన్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలివ తోటల పండ్లను, మీరు నాటని ద్రాక్ష తోటలను, ఒలివ తోటలో ఉన్న ఫలమును, పండ్లను తినుచున్నారు. హల్లెలూయా. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై, ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు ఆయన పరిచర్య చేస్తూ మీ పితరుల నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను మీరు ఏం చేయండి? తొలగద్రోసి యెహోవానే సేవించుడి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అన్య దేవతలు వద్దు మీకు. దేవుడు ఏం వాగ్దానం ఇచ్చినాడో ఆనాడు బెదిలిపోడు. 40 సంవత్సరాల ముందు ఏం ఇచ్చినాడో దాన్ని ఇప్పుడు నెరవేర్చున్నాడు గనక మీరు కట్టని ఆ పురముని, ఆ పాడైన స్థలముని ఇప్పుడు మీరు కట్టిన స్థలముగా మార్చున్నారు. మీరు కట్టలేదు, కానీ నేను కట్టించిన జనముల ఐశ్వర్యం మీకు ఇస్తున్నానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నాటని ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు ఉన్న ఫలముని మీరు తింటున్నారు. ఏ తోట కూడా మీరు నాటలేదు, కానీ జనముల ఐశ్వర్యం ఇది. జనములు కష్టపడి చేసిన దాన్ని అన్నిని మీకు తెచ్చి పెట్టి ఉన్నానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. ఇదా సియోను సంఘంలో జరగబోతుంది. మన అడగకుండానే మనకు అన్ని తెచ్చి పెట్టబోతున్నారు. ఎవరు? జనముల ఐశ్వర్యంని దేవుడు మనకు తెచ్చి పెట్టబోతున్నాడు. జనులు తెచ్చి పెట్టబోతున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఒకే ఒక కారణం. ఆ ఒక కారణం చెప్పి ముగిస్తాను. ఏమి కారణం అంటే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం చెప్తుంది. 9, 10, 11, 12 వచనాలు చదువుతాం. ఒక్కొక్క వచనంగా స్లోగా చదవండి. మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనము. 215 కొత్త నిబంధన 215 2వ అధ్యాయము 10వ వచనం. 9వ వచనం 10వ వచనం.
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును. ఇక్కడ మనం ఏం చెప్పినాడు? మొదటిగా మీరు యెహోవాకు యాజకులై ఉన్నారన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? పిలువబడిన ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎవరు? సీయోను సంఘంలో చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఎన్ని కేటగిరీలు ఇచ్చినాడు చూడండి కొత్త నిబంధనలు. మనకు దేవుడు ఇచ్చిన ఈ అధికారం, ఈ పిలుపు, ఈ దర్శనం. మొదటిగా మనం ఎలాగ ఉన్నామంట? చీకట్లో ఉన్నామని చెప్తుంది ఈ వచనం. చీకట్లో ఉన్నాము, పాపంలో ఉన్నాము, అంధకారంలో ఉన్నాము. కానీ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం ఏం చేసినాడు? దేవుడు పిలుచుకున్నాడు. పిలుచుకుంది మాత్రం కాదు, మనకు యాజకత్వం ఇచ్చినాడు, సేవ ఇచ్చినాడు, పరిచారకులుగా మార్చుకున్నాడు. దాన్ని బట్టి మనని ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఎలాగ ఆశీర్వదిస్తాను? నువ్వు కష్టపడి చేయి, అన్నిని చేయి, నేను ఆశీర్వదిస్తాను చెప్పలా. జనముల ఐశ్వర్యం తెచ్చి నీకు పెడతా అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచును. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట కింద చదివితే రాజుల యాజక సమూహం. రాజు ఎవరు? మనకు దేవాదేవుడు యేసయ్య. యేసయ్య రాజు అయితే ఆయన సమూహంలో ఉన్న యాజకులకు మనకి ఏం చేస్తారు చెప్పండి? అందరూ తెచ్చి ఆయనకు పెడతారు. హల్లెలూయా. ఎవరిని బట్టి మనకు జనముల ఐశ్వర్యం రాబోతుంది? యేసయ్యని బట్టి. ఆయన రాజులకు రాజుగా దిగి వచ్చినాడని పాలూరు గ్రామంలో యేసయ్య దిగి వచ్చినాడని తెలుసుకుంటే ఈ లోకంలో ఉన్న జనములంతా తన ఐశ్వర్యాన్ని ఎక్కడ తెచ్చి పెడతారు చెప్పండి? యేసయ్య దగ్గర పెడతారు. యేసు మహారాజు పట్టణం లేస్తాది. అక్కడ యాజకులుగా ఉన్న వారికి దేవుడు ఈ జనముల ఐశ్వర్యం ఇచ్చి ఆశీర్వదించబోతున్నాడు, నమ్మకంగా సేవ చేసే వారికి. హల్లెలూయా. మీరు సంపాదించినా కూడా, కష్టపడినా కూడా అంత ధనం చూడపోయేది లేదు. కానీ దేవుడు ఈ రోజు వాగ్దానం ద్వారా సీయోను సంఘానికి మాట్లాడుతున్నాడు. మీరు యాజకులు సమూహమై ఉన్నారు. నేను రాజులకు రాజుగా నేను దిగి వచ్చినాను. నా సేవలో ఉంటున్న బిడ్డల్ని నేను జనముల ఐశ్వర్యంతో నింపబోతున్నా అని చెప్తున్నాడు. హల్లెలూయా. అందుబట్టి ఈ రోజు కూడా ఈ వాగ్దానం చాలా గొప్పది. మన జీవితంలో మనం ఎన్నో సమస్యల్లో ఉంటున్నాము, పోరాటంలో ఉంటున్నాము. అప్పు సమస్యలు, కష్టాలు, ఆర్థిక సమస్యలు, తీర్చలేని పోరాటములు. మనకు ప్రతిదిన అవసరం సరిగా లేదు. ఎన్నో విషయంలో వెంటాడుతున్నాం, పోరాడుతున్నాం, కొట్టుమెట్లాడుతున్నాం. కానీ దేవుడు ఈరోజు వాగ్దానం ద్వారా చెప్తున్నాడు, మీరు నాకు యెహోవాకు యాజకత్వం చేస్తున్నారు. మీరు యెహోవా కొరకు యాజకులుగా పిలువబడి ఉన్నారు. రాజుల సమూహం, మీరు యాజకుల సమూహముగా మీరు దిగి వచ్చినారు. నా కొరకు నేను మీరు చూడట్టుగా నేనేం చేయబోతున్నానంటే జనముల ఐశ్వర్యం మీకు దయచేయబోతున్నా అంటున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. మీకు జనముల ఐశ్వర్యం కావాలనా, లేదు మీ సొంత ప్రయాసం ద్వారా వస్తున్న ఐశ్వర్యం కావాలనా? జనముల ఐశ్వర్యము. ఇశ్రాయేలు ప్రజలు పోయి ఏమే కష్టపడకుండా ఆ యవనస్తులంతా వెళ్ళి ఆ కానాను దేశంలో కాలు పెట్టిన తర్వాత వారు కట్టని ఇల్లుని పొందుకున్నారు, నాటని ద్రాక్ష ఒలివ తోటలు కొనుక్కున్నారు, అన్నిని పెట్టుకుని దాంట్లో వచ్చింది అన్ని తిని సమృద్ధిగా దీవించినారు. అలాగనే మనము కూడా దేవుడు దిగి వచ్చిన గ్రామము యేసు ప్రభువు అంత్య దినముల్లో రాజులకు రాజుగా దొంగ వచ్చిన వాళ్ళని నేను వస్తా అని చెప్పిన దేవుడు ప్రత్యక్షం అవబోతున్నాడు పాలూరు గ్రామంలో. అప్పుడు జనముల ఐశ్వర్యమంతా యేసే పాదములు పెట్టబోతున్నారు. అక్కడ యాజకత్వం చేస్తున్న బిడ్డలకు సమృద్ధిగా ఆయన దేశంని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆయన పట్టణాన్ని మనకు ఇవ్వబోతున్నాడు. ఆయన సేవలు మనని నిలబెట్టి ప్రజలంతా చూడబోతున్నారు. వీళ్ళందరూ ఎవరంట? మనుషులు మిమ్మల్ని చూచి వీళ్ళని గురించి గొప్పగా మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. దేవుని పరిచారకులని మిమ్మల్ని చెప్పబోతున్నారు. హల్లెలూయా. అంత మహిమ గల పిలుపులో ఉంటున్న మనం దేని గురించి చిందించవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం. ఈ కొద్ది కాల శ్రమల్ని మనం ఓర్చుకుంటే నిజంగా దేవుడు ఇస్తున్న గొప్ప ఆశీర్వాదం పొందబోతున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంతమంది నిజమైన ఈ వాగ్దానం నాకు కావాలి యేసయ్య? 7వ వచనం చెప్తుంది, మీతో అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నొందుతారు, నిందకు ప్రతిగా
తాము పొందిన భాగములో దాన్ని అనుభవించురు, సంతోషించురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమును కర్తలవుతుంటున్నాడు. నిత్యానందం వారికి కలుగునుంటున్నాడు. మన జీవితంలో నిత్యానందాన్ని చూడబోతున్నాం. ఒకవేళ ఇప్పుడు దుఃఖముగా ఉండవచ్చు, ఎన్నో విషయంలో ఉన్న దుఃఖ పరిస్థితుల్లో మనం వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నేను ఇవ్వబోతున్నా అంటున్నాడు. హల్లెలూయా. అందుపెట్టి ఆ జనముల ఐశ్వర్యం నాకు కావాలి యేసయ్య. నీకు నమ్మకంగా యాజకత్వం చేస్తాను. నీ కొరకు తండ్రి నేను పరిచారకులుగా ఉంటాను యేసయ్య. పరిచారు చేసే బిడగా, పరిచారకురాలుగా ఉంటాను, పరిచారకులుగా ఉంటాను. యాజకత్వం చేస్తున్న యాజకులుగా ఉంటాను, యాజకురాలుగా ఉంటాను యేసయ్య. నీకు నమ్మకంగా ఉంటాను. తగిన సమయంలో హెచ్చించే దేవుడు ఆయన. తగిన సమయంలో మన్ని ఉన్నత స్థాయికి మనం నిలబెట్టే దేవుడు ఆయన. ఆయన సమయం వచ్చినప్పుడు ఎవరు కూడా మన్ని ఆపలేదు. హల్లెలూయా. ఆ సమయాన్ని కొరకు వేచి ఉంటూ మన ప్రయాసముతో దేవుని కొరకు కూడా యాజకత్వం చేస్తూ ఆయన పరిచర్య జరిగిస్తాం. దేవుడి వాగ్దానం మన పట్ల నెరవేర్చును గాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఈ వాగ్దానం మీ జనముల ఐశ్వర్యాన్ని చూడాలా. మీ ఐశ్వర్యంతో లెక్కలేని పోకపోతుంది, ఏమీ ఉండలేకుండా పోతుంది. మీకు ఇవ్వబోతున్న ఐశ్వర్యం చూసుకుని ఈ లోకంలో ఉన్న వారితో ఆశ్చర్యపడబోతున్నారు. వీళ్ళు నిజంగానే యేసయ్య పరిచర్యలో ఉన్నారు, వీళ్ళు సీయోను సంఘ బిడలు, వీళ్ళు ఇంత దీవించబడినారంటే కారణం ఏమిటంటే ఆ దేవాది దేవుడు దిగి వచ్చినాడు గనక, ఆయనకు యాజకత్వం చేశారు గనక, ఆయనకు పరిచారకులుగా ఉన్నారు గనక వీరు ఇంత గొప్ప ధనం వీళ్ళకి వచ్చింది, ఐశ్వర్యం, జనముల ఐశ్వర్యం వచ్చింది అని చెప్పి మనం చూసి అందరూ ఆశ్చర్యపడబోతున్నారు. హల్లెలూయా. అట్టి కార్యం జరిగించే దాని కొరకు దేవుడు ఈ రోజు కూడా మన మధ్యలో దిగి వచ్చినారు. ఎంతమంది ఈ వాగ్దానం నమ్ముతున్నారో లేచి నిలబడండి. దేవా, అందరూ చేతి వేసే దగ్గర, ప్రభువా మా కుటుంబ పరిస్థితులు ఇలాగ ఉన్నది, ప్రార్థన చేసుకుంటాం. అందరూ లేచి నిలబడండి. నాకు కూడా ఎన్నో సమస్యలు ఉంది, ఆర్థిక సమస్యలు, నాకు కూడా ఎన్నో అవసరాలు ఉన్నాయి, కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్ముతున్నాడు. మీరందరూ కూడా ఈ వాగ్దానం నమ్మండి. మీరు యాజకత్వం చేస్తున్నారు, దేవుని కొరకు పిలువబడి ఉన్నారు, సేవకులుగా సేవకురాలుగా పిలువబడి ఉన్నాం. మనం అందరూ కూడా ఆయన పరిచారకులుగా పిలువబడి ఉన్నాం. ఆయన సేవ చేయడానికి కొరకు సేవకులు సేవకురాలుగా పిలువబడి ఉన్నాం. దేవుడు చెప్తున్నాడు, జనముల ఐశ్వర్యం నీకు ఇస్తానంటున్నాడు. నిందకు ప్రతిగా, అవమానానికి ప్రతిగా నీకు నేనేం చేయబోదు, రెట్టింపు ఘనత ఇస్తా అంటున్నాడు. ఈరోజు కూడా అందరూ ఆకాశం చేయతి. దేవా స్తోత్రం తండ్రి. ఈ దినం కూడా ప్రభువా మీరు ఇచ్చిన ఈ వాగ్దానం మేము పొందుకుంటున్నాం. ఎందుకంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని కిరేకు చెప్పున తగిన చెప్పున నాతో జీతము కూడా నాతో వస్తుంది అని చెప్తున్నాడు దేవుడు. ఆయన రాకడకు సిద్ధపడాలంటే మొదటిగా మనకిచ్చిన పిలుపులో మనం పోవాలి. ఆయన కొరకు యాజకత్వం చేయదాని కొరకు పిలిచున్నాడు. తగిన జీతం ఇస్తా అంటున్నాడు. ఆ జీతాన్ని గురించి ఇప్పుడు మాట్లాడినాడు. ఆ జీతంని పొందుకున్న దానికి మనం కూడా అర్హుని కావాలంటే ఆయనకు నమ్మకమైన పరిచర్య, ఆయనకు నమ్మకమైన పరిశుద్ధ జీవితం, ఆయనకు నమ్మకమైన నీతిమంతులుగా మనం జీవించాలి. దాని కొరకు ఆయన రక్తాన్ని కాచినాడు. దాని కొరకు ఆయన నీతి అయి ఉన్నాడు గనక ఆ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడినప్పుడు మీరు నాటని, కానీ ఈరోజు కూడా మీరు మీ దేవుడిని యెహోవాని విడిచిపెట్టవద్దు. ఆ ఐగుప్తు దేశంలో ఉన్న అన్ని దేవతల్ని మీరు మొక్కవద్దు, దానికి మీరు సేవ చేయకండి, నన్ను సేవించండి అని చెప్పి యెహోషువతో మాట్లాడిన దేవుడు ఈ దినం కూడా దేవుడు మనతో మాట్లాడినాడు. ఏ పక్కన కూడా మనం యేసయ్యని విడిచిపెట్టి కానీ, ఏ విషయంలో కూడా ఆయన్ని విడిచిపెట్టి ఆయన్ని మహిమపరచకుండా ఏ కార్యంలో కూడా మనం నిలబడం. ఆయనకు నమ్మకంతో ఉంచి ఆయన కొరకే మనం జీవిస్తూ ఆయన చిత్తం జరిగిస్తుందా.